ఇప్పుడు మీరు చూస్తున్నారు మ్యాన్ వర్సెస్ వైల్డ్. ఇప్పుడు మనిషి జీవన పోరాటంలో చేసే చిన్ని సంబంధాన్ని మనం తెలుసుకుందాం. ముందుగా మనిషికి ఏకంగా ప్రధానమైన ఆహారం ఫుడ్, అదే పులిహోర. చూడండి మనిషి ఏ విధంగా పులిహోర తింటాడు. ఇతనే ప్రపంచంలో పెద్ద గొప్ప శాస్త్రవేత్త. చూడండి అతను తినే పులిహోరను ఒకసారి చూద్దాం, జూమ్ చేద్దాం. వావ్, పులిహోర. దాని ఇంటర్వ్యూ తీసుకుందాం మనం. అసలు ఇక్కడ ఇటువంటి ఈ ఎడారిని ఒకసారి మనం తిరిగిద్దాం. ఎడారి చూడండి, ఇద్దుగు పెద్ద పెద్ద కొండలు, తుప్పలు, ఇది ఒక పెద్ద కింద కొలను, కోనేరు, ఇవన్నీ ఈ ఎడారిలో ఉన్నాయి. అటు ఏదో పెద్ద ట్రాక్టర్ లాగా కనపడుతుంది. అదుగో అక్కడ పెద్ద తాడి చెట్టు ఉంది, దాన్ని జూమ్ చేద్దాం. అక్కడ కళ్ళు దాగి జీవిస్తారంట వీళ్ళందరూ. ఈ మునిగారి విషయాలు తెలుసుకుందాం. మునిగారు నమస్తే అండి. నమస్కారం అండి. ఇదిగో మీది టీవీలో వస్తుందండి, మీరు కొంచెం ఇంటర్వ్యూ ఇస్తారా మాకు? అసలు మీరు ఎంతకాలం నుంచి ఈ ఎడారిలో బతుకుతున్నారండి? నేను బట్టి ఇప్పుడు 45 ఏళ్ళు. 45 ఏళ్ళు. మీ ఏజ్ ఏంటండి? 45 లాగా కనపడట్లేదు. అంటే మీరు తినే ఆహారం వల్ల. పులిహోర తింటే టైగర్ ఫుడ్ పేరేనండి? టైగర్ ఫుడ్. వావ్, ఈ టైగర్ ఫుడ్ని ఒకసారి జూమ్ చేద్దాం. ఓకే, ఇటువంటి టైగర్ ఫుడ్ తినడం వల్ల మంచి ఆరోగ్యంగా ఉంటారు మనిషి 45 ఇయర్స్ ఏజ్ వచ్చినా కానీ. ఇంకా మీరు తాగే నీరు మంచినీళ్ళు. మంచినీళ్ళు అవి ఎక్కడ దొరుకుతాయండి? మీ చేత్తో ఏదైనా? వావ్, ఈ మునిగారు అద్భుతం చేశారు. ఒక కొలను సృష్టించారు మనం కూర్చున్న పక్కన. ఒకసారి కొలను జూమ్ చేసి చూసుకుందాం. వావ్, వాటి కొలను. ఈ కొలంలోని నీరు వల్లే మీరు ఇంత దృఢంగా ఉన్నారా? కాదు. ఇప్పుడు మీరు ప్రజలకు ఇచ్చే ఫిలాసఫీ ఏమన్నా ఉందా మునిగారు? మీరు ప్రజలకు ఇచ్చే ఫిలాసఫీ ఏమన్నా సందేశం? ఎంత తినాలన్నా కూడా అంతా తినండి, ఎక్కువ తినమాకండి. చెప్పండి, మీరు నవ్వితే ఎలా ఉంటారు? ఎటువంటి పంచ్ డైలాగులు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? ఒక్కసారి కడుపు గురించి ఎలా చూసింది, కడుపు కాలినోడే దాన్ని విలువ చేసింది. అవునండి, కరెక్ట్ మునిగారు. ఇంకా బతకడం కోసం జీవించాలి కానీ తినడం కోసం బతకమండి. గొప్ప ఫిలాసఫీ అండి మీరు చెప్పారు. నెంబర్ వన్. ఇంకా ప్రస్తుతానికి అనంతరం అండి, తర్వాత చెబుతాను మిగతా విషయం. ఓహో, ఒక్కొక్క క్లైమాక్స్ కింద ఉంటుంది కదండి. మీరు ఈ చెట్టు కిందే జన్మించారంట, వాస్తవమేనా? దీనిని జ్ఞాన వృక్షం అని అంటారంట, లేదంటే ముని వృక్షం అని ఏమన్నా పేరు పెట్టుకున్నారు మీరు ముద్దుగా ఈ చెట్టుని? చెప్పండి. ఏమన్నా తింటున్నారో మీరు? సాధారణ వృక్షమే. సాధారణమైన వృక్షమేనా? దీన్ని ఎంత వృక్షం కదా కారణం సకాలంలో వర్షాలు పట్టడం. ఈ రోజు ఈ పరిస్థితుల వల్ల ఈ వృక్షం ఎలా అయింది. కానీ ఒకప్పుడు ఈ చెట్టు ఎలా ఉన్నదంటే, ఈ వృక్షం కింద ఈ చుట్టుపక్కల ఏరియాలో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. ఒకళ్ళేమిటి ఒకళ్ళు వలసపోవటం వల్ల ఈ గుడులు ఇవి అయితే మిగిలిపోయాయి. కానీ ఏ అండి గుడులు? ఇదే. ఓహో, ఇవి గుడులా? చెప్పండి సార్. గుడులు. ఇంకా ఇది ఒకప్పుడు లింగంపాలెపు కుంట అనేవాళ్ళు. లింగంపాలెటి కుంట? లింగలపాలెం కుంట అంటారు. అంటే లింగాలు బాగుంటాయి అన్నమాట. అవునండి, ఇక్కడ ఫేమస్ శివుడి గారు, అందువల్ల ఇక్కడ లింగలపాలెం కుంట. ఓకే.